పులి పలకరించి వేటాడదు, వేటాడిన తర్వాతే పలకరిస్తుందంటారు కదా. సరిగ్గా ఇప్పుడు మన భారతదేశం బిహేవియర్ కూడా అలాగే ఉంది. ప్రపంచం మొత్తం ఏమనుకుందంటే ఇక మన భారత్ రష్యా నుండి ఆ సుకోయ్ 57 విమానాలను కొనదు, ఆ చాప్టర్ ఎప్పుడో క్లోజ్ అయిపోయింది, ఇక రష్యా పని అయిపోయింది అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే అకస్మాత్తుగా రష్యా భారత్ మధ్య కుదిరిన ఈ కొత్త డీల్ చూసి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. నిప్పులేందే పొగరాదు అంటారు, కానీ ఇక్కడ పొగరాకుండానే ఏకంగా అగ్నిపర్వతమే బద్దలైంది. ఇప్పుడు భారత్ ప్లాన్ ఏంటంటే బార్డర్ దగ్గర నిలబడి కయ్యానికి కాలు దువ్వడం కాదు, ఏకంగా శత్రువు ఇంట్లోకి, వాడి బెడ్రూంలోకి చొరబడి మరీ చితగ్గొట్టడం. అవును, 60 ఫైటర్ జెట్ల కోసం జరిగిన ఈ డీల్, దానితో పాటు వస్తున్న మన కొత్త స్టీల్త్ జెట్లు చూసి బీజింగ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రాడార్ స్క్రీన్ల మీద చూస్తే ఏమీ కనిపించదు, అంతా సైలెంట్గా ఉంటుంది. కానీ ఆకాశం నుండి మాత్రం మ్యాక్ 10 స్పీడ్తో అగ్నివర్షం కురుస్తుంది. చైనా ఎంతో గొప్పగా డబ్బాలు కొట్టుకునేవాళ్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గర్వం ముక్కలైపోతుంది. ఇకపై ఆకాశం మీద డామినేషన్ మనదే. శత్రువు ఊపిరాడకుండా చేసే ఈ డీప్ స్ట్రైక్ మామూలుగా ఉండదు. మొత్తానికి మన భారత వైమానిక దళం రష్యా నుండి బ్రహ్మాస్త్రాన్ని సంపాదించింది. ఇది చూసి నాటో దేశాలకు కూడా చెమటలు పడుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే గత 10 ఏళ్లుగా మనం ఏ న్యూస్ కోసమైతే కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నామో అదిప్పుడు కేవలం న్యూస్ కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న రియాలిటీ. హిందూ మహాసముద్రపు అలల నుండి హిమాలయాల మంచుకొండల వరకు ఒకే పేరు మారుమోగిపోతుంది. కనిపించకుండా వేటాడే ఆ వేటగాడెవరో కాదు, మన సుకోయ్. 2025 ఎండింగ్ వరకు ఏ ఆఫీసుల్లో అయితే దుమ్ము కొట్టుకుపోయిన ఫైళ్లున్నాయో 2026 స్టార్ట్ అవ్వగానే అవన్నీ జెట్ స్పీడ్తో క్లియర్ అయిపోయాయి. గుర్తుపెట్టుకోండి, ఇదేదో మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొన్నట్టు చేసిన సాదాసీదా ఫైటర్ జెట్ షాపింగ్ కాదు, లేదా మన దగ్గర ఉన్న రాఫెల్కో తేజస్కో రీప్లేస్మెంట్ అంతకన్నా కాదు. ఈ ప్రిపరేషన్ వేరే లెవెల్. మిలిటరీ లాంగ్వేజ్లో దీన్ని డీప్ స్ట్రైకర్ అంటారు. అంటే సరిహద్దులో నిలబడి యుద్ధాలు చేయడం పాత పద్ధతి, శత్రువుల ఏరియాలోకి దూరి మరీ కొట్టడం కొత్త పద్ధతి. కుక్కని చూసి రాయి విసిరే బదులు సింహంలా వెళ్లి పంజా విసరాలన్నట్టు మన స్ట్రాటజీ పూర్తిగా మారిపోయింది. ఫిజిక్స్ రూల్స్ని కూడా లెక్క చేయని 60 మెషీన్లు భారత్కు వస్తున్నాయి. కానీ ఇక్కడో డౌట్ రావచ్చు, భారత్ సడన్గా ఈ 60 అదృశ్య రాక్షసులను ఎందుకు గుర్తు చేసుకుంది? అన్నింటికంటే పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఈ ఫైటర్ జెట్ నిజంగా చైనా J-20ని ఓడించగలదా, లేక అది కేవలం పేపర్ మీద పులా? అసలా మ్యాక్ 10 స్పీడ్ మిసైల్ స్టోరీ ఏంటి? మెయిన్ స్ట్రీమ్ మీడియా మీకు చెప్పని అసలు సీక్రెట్లు, ఈ డీల్ వెనుక ఉన్న అసలు కథ ఇప్పుడు మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని అదిరిపోయేలా రాయండి. మన భారత వైమానిక దళం రష్యా నుండి సుకోయ్ 57ని పర్చేస్ చేస్తోంది. కానిక్కడ పెద్ద ట్విస్ట్ ఉంది. ఇది మీరు 2018లోనో 2020లోనో విన్న పాత సుకోయ్ 57 వెర్షన్ కాదు. భారత్ రష్యాకి క్లియర్గా చెప్పేసింది, మాకు గాలిలో కుస్తీ పట్టే రెజ్లర్ అవసరం లేదు, మాకు సైలెంట్గా పని ముగించే ప్రొఫెషనల్ కిల్లర్ కావాలని. భారత్ మొత్తం 60 సుకోయ్ 57లను కొనాలని ఫిక్స్ అయింది. డిస్కషన్స్ కూడా దాదాపు ఫైనల్ స్టేజ్కొచ్చేశాయి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, 60 మాత్రమే ఎందుకు, 100 కొనొచ్చు కదా, లేదా రాఫెల్లాగా 36 కొనొచ్చు కదా అని. ఇక్కడే డీప్ స్ట్రైక్ అనే లాజిక్ వస్తుంది. ఇప్పటి వరకు మనం రాఫెల్ని నమ్ముకున్నాం. రాఫెల్ తోపనడంలో డౌట్ లేదు, అది ఆల్రౌండర్. క్రికెట్లో ఆల్రౌండర్ ఎలాగో రాఫెల్ అలా అన్నమాట. కానీ చైనా దగ్గర J-20 అనే 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ ఉంది. దాన్ని దాటుకొని శత్రువు రాడార్కి దొరక్కుండా 100 కిలోమీటర్లు వాళ్ల ఏరియాలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించి ఎవరికీ కనిపించకుండా తిరిగి వచ్చే దమ్మున్న మెషీన్ భారత్కు అర్జెంటుగా కావాలి. ఆ రోల్ ప్లే చేయడం కోసమే ఈ 60 సుకోయ్ 57లను రప్పించారు. రేపు ప్రొద్దున వారంటూ వస్తే ఫ్రంట్లైన్లో ఉండేవి ఇవే. రాడార్లో చిన్న పక్షిలా కనిపించే ఈ 60 విమానాలు ఒక్కసారిగా గాలిలోకి లేస్తే పాకిస్తాన్, చైనా వాళ్లకు ఫ్యూజులెగిరిపోవడం ఖాయం. వాళ్ల స్క్రీన్ల మీద ఏమీ కనిపించదు, కానీ డెత్ మాత్రం వాళ్ల తలల మీద డాన్స్ చేస్తూ ఉంటుంది. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు మన దగ్గర ఈ జెట్స్ ఉన్నాయని తెలిస్తే చాలు పక్క దేశాల వాళ్లు గడగడలాడిపోతారు. అసలు ఈ డీప్ స్ట్రైకర్ అంటే ఏంటో ఇంకాస్త సింపుల్గా చెప్పుకుందాం. రేపు చైనాతో గొడవైందనుకోండి, చైనా వాళ్లు బార్డర్లో S-400నో లేదా S-300 లాంటి డేంజర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మోహరిస్తారు. మనం మన పాత సుకోయ్ 30నో
తేజస్నో పంపితే వాళ్లు 400 కిలోమీటర్ల దూరం నుండే డిటెక్ట్ చేసి లేపేస్తారు. రాఫెల్ కూడా అక్కడ కొంచెం రిస్క్ ఫేస్ చేయొచ్చు. కానీ డీప్ స్ట్రైక్ అంటే బార్డర్లో బాంబులు వేసి పారిపోవడం కాదు, లోపలికి చొరబడి వాళ్ల మెయిన్ కమాండ్ సెంటర్లు, న్యూక్లియర్ స్థావరాలు, రాడార్ స్టేషన్లు, బ్రిడ్జిలు లేపేయడం. సుకోయ్ 57 ఈ పనిలో మాస్టర్. అది చాలా లాంగ్ రేంజ్ ట్రావెల్ చేయగలదు. మధ్యలో పెట్రోల్ బంక్ కోసం వెతకాల్సిన పనిలేదు. అంటే గాలిలో ఫ్యూయల్ నింపాల్సిన అవసరం తక్కువ. దీనికి సూపర్ క్రూయిజ్ అనే స్పెషల్ పవర్ ఉంది. అంటే ఇంజిన్ మీద ఎక్కువ ప్రెషర్ లేకుండానే, ఆఫ్టర్ బర్నర్స్ వాడకుండానే సౌండ్ కంటే 1.5 నుండి 10 రెట్లు స్పీడ్గా కంటిన్యూస్గా వెళుతుంది. ఇదెలా అంటే హైవే మీద కార్ని 200 స్పీడ్లో వెళుతున్నా కూడా ఇంజిన్ మాత్రం 60 స్పీడ్లో వెళుతున్నంత స్మూత్గా ఉండడం. దీనివల్ల ఫ్యూయల్ సేవ్ అవుతుంది. శత్రువుల ఏరియాలో ఎక్కువసేపు ఉండొచ్చు. మన ఆర్మీ బార్డర్ దాటేలోపే ఈ 60 అదృశ్య బలవంతులు ఆకాశం నుండి రూట్ క్లియర్ చేసేస్తాయి. శత్రువు కళ్ళు, రాడార్లను బ్లాస్ట్ చేసేస్తే అప్పుడు మన రాఫెలు, తేజస్లు లోపలికి వెళ్లి క్రికెట్ ఆడొచ్చు. ఇది తలుపు బద్దగొట్టే ఆయుధమన్నమాట. ఒక్కసారి తలుపు బద్దలైతే ఇక లోపల ఉన్నవాడి పని గోవిందా. ఇక ఈ డీల్ని ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ డీల్గా మార్చేదేంటో తెలుసా? కేవలం కనిపించకుండా ఉంటే సరిపోదు, కొట్టడానికి గట్టి వెపన్ కూడా ఉండాలి. ఇక్కడే రష్యా భారత్కు తన సీక్రెట్ ఆయుధాగారాన్ని ఓపెన్ చేసేసింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ 60 సుకోయ్ 57లు ఉత్తుత్తి చేతులతో రావడం లేదు. వాటి పొట్టలో అంటే ఇంటర్నల్ వెపన్ బేస్లో హైపర్సానిక్ క్రూయిజ్ మిసైల్స్ దాచుకుని వస్తున్నాయి. హైపర్సానిక్ అంటే మాటలు కాదు, సౌండ్ కంటే 5, 8 లేదా 10 రెట్లు ఎక్కువ స్పీడ్. ఢిల్లీలో స్టార్ట్ అయి బీజింగ్ వెళ్లేసరికి అక్కడి వాళ్లు టీ కూడా తాగుండరు. అంత స్పీడ్ అన్నమాట. ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టము, అది అమెరికా పేట్రియట్ అయినా, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అయినా సరే ఈ స్పీడ్ ముందు దిగదుడిపే. వాళ్ల రాడార్లు కళ్ళు తెరిచేలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. బాక్సర్ చేతికి ఇనుప తొడుగు వేస్తే ఎలా ఉంటుందో సుకోయ్ 57కి ఈ మిసైల్ తోడైతే అలా ఉంటుంది. ఇది చైనాకే కాదు, పాకిస్తాన్ కూడా పీడకలే. పాకిస్తాన్ వెడల్పు చాలా తక్కువ. మన బార్డర్ నుండి పైకి లేచి ఒక్కటి వదిలితే 2 నిమిషాల్లో పాకిస్తాన్లో ఏ మూలనైనా లేపేయచ్చు. రావల్పిండి, ఇస్లామాబాదుల్లో అసలు భయం ఇదే. నోటితో మాట్లాడితే వినని వాళ్లకి ఇలాంటి దెబ్బలే కరెక్ట్. ఈ విమానం గాలిలో నిలువుగా నిలబడగలదు, పల్టీలు కొట్టగలదు. ఇది 90 డిగ్రీలు తిరిగి మళ్లీ రివర్స్ రాగలదు. ఇది తన చేతితో దోమను పట్టుకున్నట్టు క్షిపణిని తప్పించుకోగలదు. డాగ్ ఫైట్ లేదా ముఖాముఖి వైమానిక యుద్ధం జరిగితే సుకోయ్ 57 చైనా J-20ని పిండి చేస్తుంది. J-20 ఒక భారీ లారీ లాంటిది. దూరం నుండి మిసైల్స్ వేయడానికి మాత్రమే పనికొస్తుంది. కానీ సుకోయ్ దగ్గరకొస్తే J-20 తప్పించుకోవడం ఇంపాసిబుల్. భారత్ దీన్ని ఎలాగూ డీప్ స్ట్రైకర్గా వాడుతోంది కాబట్టి ఆ J-20 గాలిలోకి టేకాఫ్ అయ్యే వరకు మనం వెయిట్ చెయ్యం. దాని రన్వేలోనే దాన్ని నాశనం చేయగల కెపాసిటీ మనకుంటుంది. చైనా తన నంబర్స్ గురించి గర్విస్తుంది. దాని వద్ద 200 కంటే ఎక్కువ J-20లు ఉండవచ్చు. కానీ యుద్ధంలో క్వాంటిటీ కాదు, క్వాలిటీ, గట్స్ గెలుస్తాయి. ప్రపంచంలోనే బెస్ట్ పైలట్స్గా పేరున్న మన ఇండియన్ పైలట్లు ఈ 60 సుకోయ్ 57ల కాక్పిట్లలో కూర్చున్నప్పుడు అది మషీన్, మనిషి పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది. దీన్ని ఆపడం చైనా తాతకు కూడా సాధ్యం కాదు. ఇప్పుడు మీకు ఇంకో డౌట్ రావచ్చు, మరి అమెరికా మామ సంగతేంటి? రష్యా నుండి వెపన్స్ కొనవద్దని చట్టాలు చూపిస్తూ ఆంక్షలు పెడతానని బెదిరిస్తాడు గదా. ఇక్కడే మనం మన భారత్ కొత్త ఫారిన్ పాలసీని మెచ్చుకోవాలి. 2025 గడిచిపోయింది. భారత్ అమెరికాను ఎలా డీల్ చేసిందో మనం చూశాము. ఉక్రెయిన్ వార్ టైంలో కూడా మనం రష్యా నుండి ఆయిల్ కొన్నాం, S-400 సిస్టమ్ కొన్నాం. అమెరికా ఏం పీకలేకపోయింది. ఎందుకంటే ఆసియాలో చైనాను కంట్రోల్ చేయాలంటే అమెరికాకు భారత్ అవసరం. భారత్ ఇకపై ప్రెషర్కి భయపడి తన సెక్యూరిటీ ఇంట్రెస్ట్స్ని కాంప్రమైజ్ చేసుకునే దేశం కాదు. ఈ డీల్ ఆత్మనిర్భర్ భారత్కి వ్యతిరేకం కాదు, బదులుగా దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. ఈ డీల్లో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ క్లాజ్ కూడా ఉండవచ్చని రిపోర్ట్స్ వస్తున్నాయి. దీని అర్థం రష్యా మనకు చేపలను ఇవ్వడమే కాదు, చేపలు పట్టడం ఎలాగో కూడా నేర్పుతుంది. ఈ 60 విమానాలలో కొన్నింటిని మన దేశంలోనే మన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALలో అసెంబుల్ చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల మన సొంత ప్రాజెక్ట్ అయిన AMCA అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ కు కావాల్సిన కీలకమైన స్టెల్త్ టెక్నాలజీని నేర్చుకోవడానికి మన సైంటిస్టులకు, ఇంజనీర్లకు గోల్డెన్ ఛాన్స్ దొరుకుతుంది. రష్యా ప్రస్తుతం ఎకనామిక్గా కొంచెం ఇబ్బందుల్లో ఉంది కాబట్టి వాళ్ళకి పెద్ద మార్కెట్ కావాలి. మనకేమో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాలి. ఇది ఇద్దరికీ విన్ విన్ సిచ్యువేషన్.
అమెరికా ఆరుస్తూ బెదిరింపులు జారీ చేస్తూనే ఉంటుంది. కానీ చివరికి హిందూ మహాసముద్రంలో చైనా డ్రాగన్ తోకను ఎవరైనా కత్తిరించగలిగితే అది ఒక్క భారత వైమానిక దళం మాత్రమే అని దానికి కూడా తెలుసు. మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ విమానాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం. పైలట్కి సహాయం చేయడానికి ఒక వర్చువల్ కో పైలట్ లాగా ఈ సిస్టమ్ పనిచేస్తుంది. అంటే యుద్ధంలో టెన్షన్లో ఉన్నప్పుడు పైలట్ చేయాల్సిన కొన్ని పనులను ఆటోమేటిక్గా ఈ సిస్టమ్ చూసుకుంటుంది. ఇది ఎంత అడ్వాన్స్డ్ అంటే పైలట్ స్పృహ కోల్పోయినా సరే విమానాన్ని సేఫ్గా బేస్కి తీసుకురాగలదు. ఇలాంటి ఫీచర్స్ మన రఫేల్లో కూడా లేవు. అందుకే దీన్ని గేమ్ చేంజర్ అంటున్నారు. చైనా వాళ్ళు ఎన్ని ఎలక్ట్రానిక్ జామింగ్ పరికరాలు వాడినా సుఖోయ్లో ఉన్న క్వాంటమ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ ఒప్పందం కేవలం మిలిటరీ పవరే కాదు, ఒక గొప్ప డిప్లొమాటిక్ విక్టరీ కూడా. ఒక పక్క అమెరికాతో దోస్తీ చేస్తున్నే మరోపక్క రష్యాతో ఇలాంటి భారీ డీల్స్ కుదుర్చుకోవడం అంటే సామాన్య విషయం కాదు. దీన్నే మల్టీ అలైన్మెంట్ అంటారు. మన అవసరాలకి ఎవరు పనికొస్తే వాళ్లతో ఫ్రెండ్షిప్ చేస్తాం. మొత్తానికి ఈ 60 విమానాలు మన వైమానిక దళంలో చేరితే ఆసియా పటంలో భారత్ స్థానం మారిపోతుంది. పాకిస్తాన్, చైనాలు ఏదైనా దుస్సాహసం చేసే ముందు 100 సార్లు ఆలోచించుకోవాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే ఇలాంటి బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. మన దేశ రక్షణ కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు మనం గర్వపడాలి. ఈ గేమ్ చేంజింగ్ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.